దావీదు భక్తుడు తన అరణ్య జీవితంలో ఎలాగ దేవుని సన్నిధిలో ఆదరణ పొందాడు అని అంటే, వేకువ కాలమనే లేచాడు. వేకువ కాలంలోనే ఉదయకాల సమయంలోనే ఇంగ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేయడము, తనకున్న పరిస్థితి విషయంలో వేకువనే తన జీవితంలో ఏం జరిగిందో దేవునితో చర్చించుకోవడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఒక మంచి మాటను పలుకుచున్నాడు. ఇదే వచనాన్ని దావీదు భక్తుడు ఉదయకాలపు చేసే ప్రార్థన ఎలా ఉందంటే, 11వ వచనంలో చూసినట్లయితే, దేవుని వెదికే అనుభవాల గుండా మొట్టమొదటగా ఈ దావీదు భక్తుడు ప్రయాణించాడు. ఈనాడు నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి అనుకొని నువ్వు చింతపడుతున్నావేమో, లేకపోతే నష్టపోతున్నానని నువ్వు జీవితంలో ఇంకా భ్రమపడుతూ దేవుని సన్నిధిలో ఏమి దేవుడండి నువ్వు అనుకుంటున్నావేమో, నీ జీవితంలో కష్టాలు పోవాలన్నా, నీ జీవితంలో అరణ్యం వంటి ప్రతి ఒక్క తలంపులు పోవాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఉదయకాలపు ప్రార్థన దావీదుని ఏ విధంగా నడిపించిందనే విషయాన్ని చూసినట్లయితే, ఇప్పుడు చదువుకున్న కీర్తన 11వ వచనంలో మాట్లాడుచున్నాడు. తన ఉదయకాల ప్రార్థన బట్టి రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయువాడు ప్రతివాడు అతిశీలును అంటున్నాడు. దావీదు అసలు ఈ మాట పలకూడదే. దావీదుకున్న ఈ శ్రమ అనేది వేరే. దేవుడు చేసే కార్యాలను చూసినట్లయితే అక్కడ తన ప్రాణము విసిగిపోయినంతగా దావీదు భక్తుడు అనుకున్నాడు. కానీ దేవుడి మీద దావీదు భక్తుడు ఎటువంటి నింద వేయకుండా, నాకు అతిశయించే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆ అతిశయానికి గల కారణం ఎలా ఉందంటే నన్ను సంతోషింపజేస్తాడు. ఈ శ్రమలు వచ్చాయా, పర్లేదులండి, నెక్స్ట్ సారికి మరలా దేవుడు నా ముఖంలో ఆనందాన్ని రప్పిస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అలానే 2వ వచనంలో చూసినట్లయితే, దేవుని కార్యాలను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు ఈ దావీదు భక్తుడు. అంత సర్వం కోల్పోయాడు కదా, ఇంకా ఏ ఆశ పెట్టుకొని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు నీ జీవితం కూడా అంతా నేను కోల్పోయాను, దేవుని నమ్ముకొని నా కుటుంబాన్ని కోల్పోయాను, నా బంధువుల్ని కోల్పోయాను, నా రక్త సంబంధాలని కోల్పోయాను అనుకుని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దావీదు భక్తుడు అలా కలత చెందలేదు. దేవుని మీద ఇంకా ఏదో ఆశ నాలో ఉంది, ఇంకా దేవుడు నా పట్ల ఏదో ఒక కార్యాన్ని చేయాలని ఆశపడుచున్నాడు అని ఈ 2వ వచనం మనకి చూస్తున్నాము. నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ఇంకా దావీదుకి ఎక్కడో ఒక నమ్మకం ఉంది, దేవుడు నా పట్ల ఏదో కార్యం చేస్తాడండి. నేను ఈ అరణ్యాల గుండా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క మార్గము నాకు దేవుడు మరలా ఏదో ఒక విధంగా నాకు సరళపరుస్తాడు అంటూ దావీదు భక్తుడు ఆశపడుచున్నాడు. ఇదే మాటను ఖచ్చితంగా మరొక మాటగా తెలియపరుస్తున్నాడు 7వ వచనంలో. ఏమిటనంటే, నీవు నాకు సహాయకుడు అయ్యుంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేతను. దావీదు పలుకుచున్న మాట ఎంత మంచి మాటో. మనకు కూడా శ్రమల విషయంలో మన ఆశలన్నీ చెదిరిపోతాయి, మన ఆశలన్నీ అడుగంటిపోతాయి. ఎందుకనంటే మనకి ఏ దారి ఆ సమయంలో కనిపించదు, ఏ దారి కూడా మనకు దిక్కు తోచదు. కానీ దావీదు భక్తుడు దేవుని ఆశ్రయించిన తన జీవితంలో మొట్టమొదటగా దేవుణ్ణి వెతుకుచున్నాడు. 2వదిగా తన ఆశ దేవుని మీద నిలిపాడు. 3వదిగా చూసినట్లయితే దేవుని ఎటువంటి పరిస్థితిలో కూడా స్తుతించుట మానలేదు. ఈనాడు నీ జీవితంలో శ్రమలు వచ్చాయని ఆరాధన చేయట్లేదేమో, శ్రమలు వచ్చాయని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావేమో, శ్రమలు వచ్చాయని దేవుని మీద నిందలు వేస్తున్నావేమో. ఒకసారి గ్రహించు. ఇదే మాటను చూసినట్లయితే దావీదు భక్తుడు దేవుని స్తుతించే విషయాన్ని ఎలా కలిగి ఉన్నాడంటే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఈ 8వ వచనంలో చూసినట్లయితే, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయనను ఆదుకొనిచున్నదంట అనే మాటను ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు దావీదు భక్తుడు. ఈ అరణ్య జీవితంలో నువ్వు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నావేమో. ఈ అరణ్యం అని ఈ లోకంలో నీ కుటుంబంతో నువ్వు ఎన్నో శ్రమలను కూడా ఎదుర్కొంటున్నావేమో. ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేయు.
దేవా ఇదిగో నా ఆశ ఇదయ్యింది అంటూ దేవుని సన్నిధిలో అడుగు. దేవుణ్ణి స్తుతించుట గొప్ప భాగ్యమని నీ హృదయంలో ప్రేరేపించబడ్డానికి దేవుని సన్నిధిలో ఒక్క అడుగు ముందుకు వేస్తే అరణ్యం వంటి జీవితాల్లో కూడా దేవుడు సంతోషకరంగా మార్చాలని ఆశపడుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు లేచి నిల్చుందాం. లేచి నిల్చొని